ఇంకా ఎంత అబద్ధం, ఎంత పచ్చి అబద్ధం అంటే అధ్యక్ష, నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఇక్కడ మీరు చెప్పేది తప్ప, కాగ్ చెప్పేది తప్ప? రేవంత్ రెడ్డి లెక్కలు తప్ప, కాగ్ లెక్కలు తప్ప? అధ్యక్ష చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు ఈరోజు చెప్పిన లెక్కలు 1,52,000 కోట్లు మిత్తి కట్టిన, అప్పులు కట్టిన, ఇది కాగ్. మీకు పంపిస్తా ముఖ్యమంత్రి గారు, చూసుకోండి. కాగ్ చెప్తున్న ప్రకారం నెలకు 2,750 అసలు మిత్తి కలిపి. మరి మీరు అక్కడ జూట్ చెప్పాలని చెప్తుండాలి, ఇక్కడ అబద్ధం చెప్తుండాలి. రెండిట్లో ఏది కరెక్టో చెప్పాలి. ఆర్థిక అరాచకత్వం అన్నారు అధ్యక్ష. ఆర్థిక అరాచకత్వం నిజమైతే ఆయననే ఎందుకున్నాడు అధ్యక్ష ఆర్థిక కార్యదర్శి? మాకు 11 బడ్జెట్లకు సాయం చేసిన ఆయన, మీకు 3 బడ్జెట్లకు సాయం చేసిన ఆయన ఎందుకు కొనసాగిస్తున్నారు? మరి ఏది కరెక్ట్? అందుకే అంటున్న అధ్యక్ష. ఇంకోటి బోనస్, అది కూడా గొప్పగా చెప్పిన అధ్యక్ష. బోనస్ ఇగో అధ్యక్ష, ఇది కాంగ్రెస్ మేనిఫెస్టో. పేజ్ నెంబర్ చూసుకోండి, పేజ్ నెంబర్ 8. ఏం చెప్పిన అధ్యక్ష ఈ మేనిఫెస్టోలో? వరి ధాన్యం మద్దతు ధర 2183. దేంది మద్దతు ధర? ఇది దొడ్డు వడ్లది. 2183 అంటే దొడ్డు వడ్లు. దొడ్డు వడ్లకు మీరేం చెప్పినారు? 500 కలిపి 2683 ఇస్తామని చెప్పినారు. ఇచ్చిండ్రా? మీరేం చెప్పిన? మొక్కజొన్న 1670 కలిపి 2200 ఇస్తాం. కందులు 6300, 6700 ఇస్తాం. సోయాబీన్ 3950, 4400 ఇస్తాం. పత్తి 6025, 6500 ఇస్తాం. మిర్చికి మద్దతు ధర 15,000 ఇస్తాం. పసుపుకు 12,000 ఇస్తాం. ఎర్రజొన్నకు 3,500 ఇస్తాం. చెరుకుకు 4,000 ఇస్తాం. జొన్నలకు 3,050 ఇస్తాం. ఒక్కటన్ని ఇచ్చిండ్రా? బోనస్ బోగస్ కాలేదా? రాష్ట్రంలో రైతులు చూస్తలేరా? ఎటువడతాడు దబాయిస్తే అయిపోతుంది అధ్యక్ష. ఇంకా విచిత్రం.